ఈరోజు నా భార్యని అంటే రాజకుమారిని లైఫ్‌లో మర్చిపోలేని విధంగా ఫుల్ హ్యాపీ చేయబోతున్నానండి. దేనికంటే మొన్నటి రోజున మా బామర్ది పెళ్లి రాజేష్‌ది చాలా జరిగింది గదా! మ్యారేజ్ సెలబ్రేషన్‌కి చాలామంది బంధువులు అందరూ ఇంకొక చోటకి గ్యాదర్ అయ్యారు. ఇంక పెళ్ళికొత్తేనే పెళ్ళంటేనే బంధువులు, బంధువులంటేనే పెళ్లి. అంత వైభవం జరుగుతా ఉంటది గదా! ఎక్కడొకళ్ళు అందరం కలుస్తాం గదా! అయితే ఇంకా రాజకుమార్‌కి సంబంధించిన అక్కా చెల్లెళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, అన్నదమ్ముల పిల్లలు వీళ్ళందరూ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉంది రాజకుమారి. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత రాజేష్ మ్యారేజ్ చాలా జరిగిన తర్వాత మరుసటి రోజు ఒక రోజో, 2 రోజులు ఉండి మూడో రోజు ఖచ్చితంగా ఎళ్ళాల్సొచ్చిద్ది గదా! అదే మాదిరిగా అయితే ఇంకా రాజు వాళ్ళ బావ వాళ్ళు అంటే ఇప్పుడు మీకు కనపడుతుంది చూసారా? అన్న పేరొచ్చేసేమో మర్రిబాబు, పక్కన అన్న పేరొచ్చేసి వంశీ. ఇంక నాకు సడుగుళ్ళవుతారు. అయితే వాళ్ళు ఇంక ఈరోజు ప్రయాణం అయ్యి, "నాని మేము బయలుదేరుతున్నాం" అని చెప్పగానే, "సరే అన్న బయలుదేరే ముందు మీరు చాన్నాళ్ళ తర్వాత ఇలాగా మనం మ్యారేజ్ సెలబ్రేషన్‌కి ఇలా మాట్లాడుకోవడం, ఇలా సందడిగా ఉండటం చాలా బావుందన్న. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన 5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి మా అన్నలతో ఇలాగ మా సడుగులతో ఇంత రిలేషన్‌గా ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నది లేదు. మా బామర్ది పెళ్ళికి ఏందో ఇదొక ఒక అదృష్టమో లేకపోతే అదొక హ్యాపీనెస్‌గా ఏం సంగతి? కలవడం జరిగింది. గుడ్లు కూడా రాసినేద్దాం. అప్పటికి సరేలే అన్న ఇంకా ఏదైనప్పటికీ రాజేష్ పెళ్ళికి మనందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంక అందుకని చెప్పేసి మనందరం ఒక పార్టీ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అది కూడా మన ఇంటికాడే అని చెప్పి ఎమ్మటనే మా అన్న నేను అందరం కలిసి కారు మంచి రావడం జరిగింది. అలానే చికెన్ కూడా కొట్టిస్తా ఉన్నాము. మన వాళ్ళేమో ఇంకా వేరే విషయం మాట్లాడుకుంటా ఉన్నారు మా బామ్మర్దిది. తర్వాత రాజకుమార్ కూడా ఇంటి దగ్గరుండి కొట్టే చూసుకో కారు మంచి వచ్చాం. మసాలా దినుసులు అలాంటివి తీసుకుంటున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆడగాదు చూడుకుండేది ఆడ పుదీనా కొత్తిమీర కూడా చూస్తున్నా అక్కడ. బయలుదేరదాం. ఏంది అటా ఇటా ఇచ్చి మరి వాళ్ళు ఆ పని చేసుకుంటారు కదా. తీసుకుని అయిపోయిందండి. ఇంకా నేను అన్న సర్దుకోలే అందరు కలిసి అయితే సరదాగా బయలుదేరుతున్నాను. ఎప్పుడూ ఉదయాన్నే చేసుకోవాల్సిందే కానీ ఈసారి వెనకబడింది మా వ్యవహారం. మాటల్లో రాజ్కుమార్ కూడా ఫోన్ చేసింది. ఏంది రాజు ఫోన్ చేసావంటే, బావా అంటే పలావ్లోకైనా చికెన్ కర్రీలో వీటిలో కావాల్సిన మసాలా దినుసులు తర్వాత వచ్చేసి పుదీనా, కొత్తిమీర, అలానే ఉల్లిపాయలు అలాంటి ఇంట్లో అలాంటి చిన్న చిన్న సరుకులు అన్నీ చెప్పింది. అమ్మ తిక్కలమ్మాయి నువ్వు చెప్పబోయినా అవన్నీ నేను తీసుకొస్తాను. నాకు తెలుసు తర్వాత నువ్వు మళ్ళీ పంపిస్తావని అందుకే నేను ముందుగా తీసుకొస్తాను అని చెప్పేసి రాజ్కుమార్తో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత మళ్ళీ మా సడుగుళ్ళు అందరం కలిసి ముగ్గురం కలిసి ఇంకా ఒక విషయం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే మా బామర్ది విషయం. మొన్న నిద్రలోకి వెళ్ళారు కదా! మళ్ళీ అమ్మాయిని పెళ్ళికూతురిని కాపురానికి వదిలిపెడతారు. కాపురానికి వదిలిపెట్టేటప్పుడు మళ్ళీ ఖర్చు చాలా అయిద్ది. మరి ఇంక అంత అయిద్దన్న స్వీట్ హార్ట్‌కి ఇంత అయిద్ది. స్వీట్ హార్ట్ మనం పెట్టాల్సిన పని లేదని వాళ్ళే తీసుకొస్తారు. మనం భోజనాల వరకైతే చూసుకోవాలి అని చెప్పేసి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ సరదాగా అయితే ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా వీడియో చాలా బాగుండబోతుంది. ఇంకొక లైక్ కొట్టండి ప్లీజ్. నేను అదే అనుభవతున్నా ఓ అని మా పిల్లకాయలందరూ మా పిల్లలందరూ ఇంకా క్రికెట్ ఆడుతున్నారు సరదాగా. ఇవన్నీ చేసి మేము కూడా వెళ్ళాలి మన్నలతో పాటు ఆడాలి క్రికెట్. ఏంటిది దంసప్ప తెచ్చుకున్నా ఎప్పుడే ఎందుకురా తెచ్చుకున్నారా అన్న ఇప్పుడు కావాలే కానీ మనం ఇప్పుడు అటు పోతాం కదా వచ్చేటప్పుడు తెచ్చుకున్నారా. ఏంటి సువాసన అది ఏంది అయ్యి నూడిల్స్ మసాలాలు గిసాలు అన్నీ కలిపి మా వదిన మరి పెద్ద వదిన కదా చేయొద్దా మాత్రం. ఏంటి 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 అది ఏం లేదులే మా పడేయండి ఆడ. మసాలా కొంచెం నూడిల్స్ మసాలా ఉంటుంది కదా ఆ టేస్ట్ కోసం మా పెద్ద వదినండి. ఇంతవరకు ఎప్పుడు మీకు పరిచయం చేయలేదు కదా. అంటే మా సడ్డు కూడా తెలుసు కానీ అందరికంటే టాపు మా పెద్ద అన్న మా వదిన. ఇచ్చే కాసేపు కూర్చొని వెళ్తాం.
అక్కడికి వెళ్ళాలండి మా ఇద్దరు చదువులకి అలా ఎవరు ఉందిలే ఆ ఎవరు చూసుకొని రావాలి మనకు లేదులే మాయ్ రెడీ అవుతున్నారేమో ఊరుకో అన్న కొండలో పోయలేదన్నా కొండలో పోయలేకపోతే అయ్యే నీళ్ళు అవి కాకుండా ఇంకో డబ్బా తెచ్చుకుంటే మనం తినే సమయానికి కొంచెం కూలింగ్ అవుతాయి మంచులు మాకు పోతున్నాయి తాడికలు తిన్నా కూడా మంచులు అవుతాయి అన్న నేను ఒక్కాయ కూడా ఇలా ఆడే పెట్టా కై కదిలిస్తే ఇంకా పిల్లలు అందరూ కొలిసి చేయాలి వాటిని కై కుదిరేది కాదు కానీ అది చేసిన చాలా ప్రశాంతంగా ఉంది దాన్ని ఏదైతే చెట్టు కూడా కొట్టేసాయి మనం మొత్తం కొనుకొస్తా వదినా గ్రీన్ మ్యాట్ కొందరు కొనుకొస్తాయి కానీ ఆగపడకుండా అది అసలు నెట్టి చేయాల ఆ ఫస్ట్ మేము కొత్తలో వచ్చినప్పుడు మొత్తం గ్రీన్ మ్యాట్ కట్టించాను అన్న కట్టించాను అప్పుడు బ్రహ్మాండంగా ఉంది చూడటానికి కూడా మాదిరి చేయాలి ఇప్పుడు ఎలాపురం కూడా ఉంది చూడండి ఆ పని చేస్తా వదినా రమ్మను కదా వాళ్ళని కూడా కోటి వేసుకుంటాను మనీ ఉన్నాయి ఒకటి గుడ్డు పెడతా ఉంది మనదాకా అవన్నీ అదిగో మన పుంజు కొట్టింది 10,000 పుంజు కొనుక్కొచ్చాను నాకు రాజంపూర్లో ఈ పుంజు కొట్టింది ఇది సరిగ్గా పెట్టడం తొక్కట్లేదని వేరే దాన్ని తెచ్చా ధర్మపూర్లో 10,000 పెట్టి మంచం పెట్టన్న ఇది సాగు నొక్కింది 5,000 పెట్టుకున్నా దీన్ని ఏంటంటే దానికి దీనికి ఎట్టదు నేను వేరే బోన్లు వేసి ఒకసారి అదేం తప్పించుకుని వచ్చి నైట్ కొట్టుకునే తెల్లారికల్లా అయిపోయింది దాని వ్యవహారం ఆ రోజు చికెన్ పచ్చడి చేయించా 2 కేజీలు మా వాడు 1 కేజీ తీసుకెళ్ళిండు మా తమ్ముడు కూడా ఫోన్ చేయాలి మాట ఇంకా బుజ్జిని అలానే మా తమ్ముడు కూడా పిలిపించారు ఏంటి అన్న ఏ సేమ్ సంతకాలు ఈ మందులు వెనక కరువు అయిపోతుంది అన్న చిన్నతనం వినోలేం కానీ చిన్నప్పుడు మన ఇంటి పక్కనే చెట్టు ఉండేది ముళ్ళుండి ఉంటాయి భలే ఉంటాయి బాగుంటాయి పండి వాడు వీడియోలు చూపారంటే భయం అన్న నాకు వాడు అట్లా చేస్తా ఉంటాడు వాడిని ఎక్కడేయాలా మామూలు కాదు మాయ్ అదే అది 4 చేయి మొత్తం మిగతాదేమో పలావ్ చేయి ఆ పక్కన పిల్లలు దాక్కుంటుంది మరి కష్టమైపోయి చేస్తారా తొందరగానే మరి పొద్దుపోతుంది ఇంకో గంట ముందు చేస్తున్నా బాగుండేది మా పోయి అత్తమ్మ వాళ్ళని పిలుచురాపో సరే అన్న మనం పోదాం మరే కళ్ళు ఉంటే కళ్ళు బాగుంటాయి అన్న తెలంగాణలో ఆడలు కూడా తాగుతారు అన్న కళ్ళు అయ్యేం ఇక్కడ దొరకవు మనకి కళ్ళు ఉంటాయా కళ్ళు నేను కూడా తాగాలనిపించదు అన్న కానీ నేచురల్ కళ్ళు కావాలి మళ్ళీ మొత్తం అంటే నిజమే ఆ మాట కాదు పొద్దునే పోతే దొరుకుతాయి ఇప్పుడు మరి పులుపు ఎక్కువ ఇచ్చిద్దేమో సాయంత్రం ఇప్పుడు అంతా అడిగేవారం అయితే అసలుకి ఈరోజు చీకటి అయిపోయింది పెందడు చేసుకోవాల్సింది ఇంకా లైట్ ఫెయిల్ అవుతుంది కదా అందుకని మా మామ దగ్గర పెద్ద లైట్ ఒకటి ఉంది తీసుకెళ్తాను అదైతే 1000 వాట్స్ బాగా వచ్చింది ఇద్దరు కట్టెల పొయ్యి మేము చేస్తున్నాం కదా ఇంకా ఇంటి ముందు పెట్టుకుంటే బాగుంటుందని లైట్ తీసుకెళ్తున్నా ప్రశాంతమైన వాతావరణం ఫుల్ హడావుడిగా ఒక పండగలాగా ఉంది ఇంట్లో అయితే వాతావరణం సరే త్వరగా అయితే ఇగో లైట్ ఫెయిల్ అవుతుంది మెల్లమెల్లగా అన్న ఈ వైర్ చిక్కిది లైట్ కడతాను ఆడ అలా కడ్డీకి తగిలిస్తే వీడియో సరిపోతుంది మనకి ఆడగానే అంత లైట్ ఆడకూడదు
ఇంకా పొద్దు పోవాలా, ఇంకొక గంట చీకటి అయిపోద్ది నల్లగా. వర్షాకాలం వచ్చి ఎప్పుడు నా 3ంటికి పోయేది. ఎండాకాలం కాబట్టి 7 గంటల దాకా ఉంటుంది పొద్దు. అదే అర్థం 7 దాకా అదే 5ంటికే తెల్లారుతుంటాయి. అవును, పనులు పోయిన వాళ్ళకి మేము అప్పుడు జీతాలు పోయిన వాళ్ళు ఇప్పుడు మనుషులు పెట్టుకుంటే ఇదే అదను బాగా చేయించుకోవాలంటే పని చేయించుకోవాలి. ఒక గంట అదే మనకి కలిసి వచ్చింది. వర్షాకాలం కలిసి వర్షాకాలం పొద్దు ఉండదుగా. వాడు కడితే కానీ ఇంకొద్దరు వచ్చింది ఖర్చు అవుతాం. వాడికి అయ్యాలి అంత ఎడుతున్నాడు. అన్నని పిలు. సుబ్బు సాయంత్రం అన్నారు కానీ అమ్మాయి నువ్వు దేనికేందిరా తినడానికి రమ్మనంటే దేనికంటావు? సందర్భం ఏముంది, ఈరోజు మా సడుగుళ్ళు వచ్చారులే, 2 సడుగుళ్ళు. ఎడవల్లి అనలేడు మరిబాబు అన్న అలానా, ఇంకా మా వంశాన్ని అన్నాడుగా. వాళ్ళు రేపు వెళ్తున్నారు కదా, రాజేష్ని నిన్న వదిలిపెట్టి వచ్చాక అంతా అన్ని పనులు అయిపోయాయి కదా ప్రశాంతంగా, పిలిపించానులే. సాయంత్రం రాండి, లేకపోతే ఇంకా వండుకోకుండా రాండి. ఖాళీగా ఉంటే ఇంకొచ్చా మరి నువ్వు కూడా అమ్మాయిని తీసుకొని, పొట్ట అమ్మాయిని తీసుకొని. సరే మరి, తమ్ముడు కూడా చెప్పేసా. ఇంకా మాటల్లో మా మామ కూడా వస్తున్నాడు. అది మీ డాడీ కూడా వచ్చిండు. హ్యాపీయా? చాలా పిలుపో చెప్పొచ్చానా? చెప్పొస్తాను. గోంగూర అట్లా ఉన్నాయి కానీ కూరగాయగా అవి మరీ ఏందో పిచ్చి ఆకులు అవ్వకుండా, అందుకే తేరా నిజంగా. పెద్ద అతను కూడా పిలిచా, వస్తున్నారు. అవి బ్లాక్ రైస్ మనం 360 రూపాయలు పెట్టి ఆర్డర్ చేశా అన్న అమెజాన్లో. డబ్బులు ఉన్నాయని కాదు, చూద్దాం టేస్ట్ చూద్దామని ఆర్డర్ చేస్తే ఇంకా ఒక పావు కేజీ ఏదో ఉండింది. డిమార్ట్ ఏడ దొరకు ఆన్లైన్లో దొరికేది అవి. ఈ పంట అన్న బో రేట్ అని కేజీ 360 అంటే ఇప్పుడు కింటా ఎంత అవుతుంది అనుకుంటున్నావు? మరికెళ్ళి పండదు. డిమార్ట్ ఏ ఊర్లోది? నర్సరాపేటలోదా? చిలుకూరుపేటలో లేదు డిమార్ట్. కట్టారా? ఆ డిమార్ట్ లో పోతే నాకు 5,000 6,000 అవుతాయి. ఏం తక్కువ దొరుకుతాయి ఆడ, తక్కువ వస్తాయి. అజయ్ మొత్తం కట్లపై మీరు చేస్తావా? ఏ కూర ఉంటుంది దీంట్లో? ఈ బియ్యం నానబెట్టి కూడా ఉండేగా, మళ్ళీ ఎక్స్ట్రా నానబెట్టి ఇంత సీల్ కట్ట ఒకటి తీసుకొచ్చా. 1100 కట్ట. ఏ పుదీనా పచ్చడి చేయాలనుకుంటున్నావు ఏంది? పుదీనా పచ్చడి చేస్తావేంది? పెళ్లి వీడియో చూస్తామన్నారు. రానది నాక బయటికి. చూసుకుని పోయి వదిన అడుగు, వదిన అడుగు ముందు. ఎంతమంది లెక్కేసి ఎంతమంది జోత? మేము మనం జోత, వాళ్ళ జోత, అన్నోళ్ళ జోత, 6 జోతలు లేని అంటే 6 వెయ్యం. వాళ్ళు 10 మందికి 10-15 మందికి ఇంతగా అన్నట్టుగా అంతేలే. ఇప్పుడు పిలిచొచ్చి చెప్పొచ్చాను, వాళ్ళు కూడా పిలిచా. వాడు అన్నిట్లో ఉండాలి వాడు. వాళ్ళు ముగ్గురు, వాళ్ళిద్దరు, మనం అంతా ఒక 18 మంది అయ్యాం. అదేలే 18 మంది అయ్యాం కానివ్వండి.
మునిగారికి వెళ్ళండి, తాగండి, ఇష్టం వచ్చినంత తాగండి. నేను తీసుకొస్తాలే పోయి లోపల ఈ పని చూసుకో. ఏం ఆగతాలు చేస్తా కానీ అవన్నీ తీ బాబా. పైనుంచి చేసుకోవాలి, మళ్ళీ కింద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. పైకి ఉందా డైలీ శాతం? డాడీ హాయ్ చెప్పు. షేక్ మా మమ్మీ హాయ్ చెప్పు. మా మా హాయ్ చెప్పు మా. ఏం వెంకటేష్ అన్న, ఏం సంగతులు విశేషాలు? మా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇంకా షాప్కి పోయి మనం ఎప్పుడు వచ్చినా కూడా ముందు తీసుకోమంటాడు, డబ్బులు అడగడు. అంత త్వరగా కొట్టమంటాడులే, అంత ఫ్రెండ్లీగా ఉంటామాట. ఫోన్ చేస్తుంది. ఈరోజు మా సడుగుళ్ళు వచ్చారు. ఏదో చెప్పబోతున్నా, మా సడుగుళ్ళు వచ్చారు ఈరోజు. అంటే మా భార్య వాళ్ళ అకౌంట్ ఉంది కదా, సడుగు నాకు తెలుసు కదా. తెలుసా? మినిమం రిలేషన్ తెలియదు నాకు. అందుకే వచ్చారు. అందుకని చెప్పేసి ఓకే, మా తమ్ముడు కూడా ఇన్వైట్ చేశారు. అత్తడు అడుగు వీడియో తీసి పెడతావు కదా, చూస్తాను. చూడు, లైక్ కొట్టు ఫస్ట్. సరే వెళ్తున్నా. ఇది ఎంత కొట్టాలి? 200? 235 కొడుతున్నా. పూలు కానీ తెచ్చుకొచ్చిందే. ఇది చూడు రాజే, ఏంది దూరపై అనేసరికి ఇప్పుడు పట్టింది కదా. ఇప్పుడు దాకా అమ్మ వీకి రాజులు. అరే ఈ మధ్య నాకు చూసి నవ్వుతుందిరా, ఎందుకు మనం ఏడ్చేది? రామా సీలా ఉంది, రామా ఇలా సీయా పెద్దబాయి లేదు. చికెన్ పెళ్ళికేసరికి వస్తున్నారు అత్తలు. ఓకేనండి, ఇంకా తమ్ముళ్ళు కూడా వచ్చేసారు. మా తమ్ముడు, మా అల్లుడు, అలానే మా ఉద్యమం వాళ్ళు ఇద్దరు, అలానే ఇంకా మన్నోళ్ళు, అలానే మా మామ వాళ్ళు, అలానే మా పెద్ద మామ, మా పెద్దత్త. ఈరోజు మా ఇంట్లోనే ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా ఉంది. మా బామ్మది పేరు చెప్పుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అని పంపించి వాడేం చేస్తుండేమో మరి. పోయి నీళ్ళు పోయి డబ్బాలో వర్షానికి తడిచినాయి పొలాలు, అందుకే అనట్లేదు అమ్మాయి. మా వదిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటా ఉన్నారు అలాగా మంచం కాడ. తర్వాత వచ్చేసి మా బామ్మర్ది, అలానే ఇంకా మా చెల్లెలు ఫోన్ చేశారు. ఇంకా ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. మటన్ కర్రీ, మటన్ బోటి, మటన్ బోటి, మెదడు ఫ్రై అన్ని. ఏ పెరిగి శక్తి చేస్తా వాళ్ళు పెరిగి తింటా ఉంటారు. నీతో మాట్లాడు తిన్నారా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాట్లాడుతున్నారు అన్నమాట. తర్వాత వచ్చేసేమో ఇంకా మా తమ్ముడు మా పెళ్లి మ్యారేజ్ వస్తా ఉన్నారు. పైన సిట్టింగ్ వేశారు మా మామ వాళ్ళు, అలానే మా అన్న వాళ్ళు అందరూ. మనం దాని కేటగిరీ కాదు కదా, అందుకని ఇది వాటర్ బాటిల్. పైకి వెళ్దామా? పైకి వెళ్దాం. ఎన్ని లీటర్లు అది? 1 లీటరేనా? మనకేం తెలుసాయా, అందుకు కదా అడుగుతుంది. రాజే మండిందిలే, అట్ట మండితే 5 నిమిషాలు అయిపోద్ది. సిట్టింగ్ వేస్తా ఉన్నారు మా మామ వాళ్ళు కదండి. ఇంకా సిట్టింగ్ వేవారా? మన దాని కేటగిరీ కాదు, మన దాని జోలు బాము కదండి. 1 గంట అయితే ఇంకా భోజనం చేయొచ్చు అందరం కలిసి. ఇంకా మా నాన్న వాళ్ళు వాళ్ళే తక్కువైంది. ఇంకా మా తమ్ముడు కొన్ని పిలిచాను. ఇంకా పెళ్లి మ్యారేజ్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఇంకా మా వదిన వాళ్ళు, మా మామ వాళ్ళు అందరూ చూశారు.
ఏం చేస్తున్నావు రాజే? పెరుగు చట్నీ బావా. అదేం ఇజిల్ వేస్తా ఉంది, ఏంటి అది? గ్రేవీ అవలేదు ఇంకా. అయితుంది. ఉప్పు సరిపోయింది చూడు వేసి కొంచెం టేస్ట్ చూడు. అన్నం ఎత్తు లోపలికి ఎంటుతో అయ్యి కాలిద్ది అది ఇప్పుడు దాకా మరిగి ఉండదు. సాల్ట్ వేసావా? ఎన్ని కలుపు ఇంకా అన్ని నీళ్ళు ఉంటే కరగదా? ఏ మూత పెట్టు. అన్నం ఎత్తు లోపలికి. మెల్లగా మా ఆయన అన్నీ ఇదా ఇది ఏడన్నీ బియ్యం. అయిపో పైన ఊరుకో. సరే ఇంకా చికెన్ ఎవరైనా చూడండి మరి, ఇంకా అది ఉడుకుతా ఉంటదిగా. దా. అయ్యో నువ్వు బాగా కూర్చో. పోసుకోవాలి. మైన మైన పెట్టు. ఏంది గోళ? మంచిల్లా అన్నీ ఇక్కడ ఉండి తాగుపో. ఆమె ఆంటీ ఆమె అబ్బాయికి ఎవరు మీకు ఎక్కిచ్చింది? అన్నంలో పోయి కొడతావు మంచిగా చెప్పుకోండి. అసలే పాటించి ఏంటి అసలు? సేదే వచ్చిండే మళ్ళీ అక్కడికే.